మ్యారేజ్ అయింది, 2 రోజులు గడిచిపోయాయి. ఆ విధముగా ఇక గొడవలు మొదలైనవి, భార్య భర్తల మధ్యలో గొడవలు మొదలైనవి. అట్లా చాలా ఇబ్బందులు వచ్చేసాయి సంసోను యొక్క జీవితం. మొదటిగా తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్ల. ఇక ఆ యొక్క ఫిలిప్పీ యొక్క దేశంలో ఎన్నెన్నో ఇక దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేశాడు. దేవుడు దూరమైపోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చివరికి ఆయన జీవితం ఏమైందయ్యా అంటే, ఇక భార్య అయిపోయింది. వాళ్ళ అత్తమామలందరూ చంపేశాడు అప్పుడు వల్లే. ఇక అతను ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఏష్యా దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యములు ఎన్ని అలా ఏష్యా మైకంలో పడిపోయి అతనిలో ఉన్న శక్తి అంతా కూడా తెలియవచ్చి ఆ శత్రువుకి దొరికిపోయాడు. మన చివరికి దొరికిపోయిన తర్వాత అతన్ని తీసుకువెళ్ళి తిరగలి విసిరేదానికి కట్టి అతని 2 కళ్ళని పొడి చేశారు శత్రువుడు. చూడండి ఎటువంటి ఘోరమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? ఒకప్పుడైతే ఇదిగో అతను నీతిమంతుడే. ఆ నీతిమంతుడికి దేవుడే ఆధారమై ఉన్నాడు. ఎప్పుడైతే నీతి తప్పి జీవించాడు అతని మీదకి చాలా దేవుడు గర్వైపోయాడు. చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. 2 కళ్ళు పొడవబడ్డాయి. అయితే శత్రువు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం. అయితే ఇక ఏ ఆధారం లేకుండా పోయినది, ఆధారాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే మానవుడు